ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి జీరా చపాతీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ లాగైనా తినొచ్చు. వీటిని ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ముందుగా గోధుమ పిండిని ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి ముద్దలాగా. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీలాగా ఒత్తుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కారం పొడి, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. అన్నీ కూడా చిటికెడు వేసుకోవాలి. జీరా ఒకటి హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3-4 చుక్కలు ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం సమోసా లాగా ఫోల్డ్ చేసుకొని కొద్దిగా పిండి వేసి మళ్ళీ ఒత్తుకోవాలండి చపాతీని. ఇలా చపాతీలాగా మొత్తం అంతా కూడా ఈ విధంగా ఒత్తుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ జీరా చపాతీలు. ఈవినింగ్ పిల్లలు స్కూల్కి నుంచి వచ్చాక కూడా వీటిని చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. స్నాక్స్ లాగా తింటారు. అలాగే లంచ్ బాక్స్లోకైనా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చపాతీలు. అలాగే మిగతా పిండి అంతా కూడా ఈ విధంగా సేమ్ మనం ముందుగా జీలకర్ర, అలాగే కొద్దిగా కారం పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా అలాగే చేసుకొని కాల్చుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మరిన్ని రెసిపీస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూసారు కదా, ఇంతే అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు జీరా చపాతీలు. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయావో. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.